హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగింటి అమ్మాయి. చాలా గ్యాప్ తర్వాత మూడో గురువారం చేసుకుంటున్నానండి. ఎందుకలా గ్యాప్ వచ్చింది అంటే పెయింటింగ్ వర్క్ జరుగుతుండే, మీ అందరికీ తెలిసిందే కదా. సో ఆ పెయింటింగ్ జరుగుతున్న అప్పుడు థర్స్డే వచ్చింది. అప్పుడు చేసుకోలేకపోయా. ఇంటి నిండా అంత సామాన్ ఉండింది, సో చేసుకోలేకపోయాను. నెక్స్ట్ థర్స్డే వచ్చేసి మేము పెయింటింగ్ అయిపోతానే నెక్స్ట్ థర్స్డేకి మేము ట్రిప్ వెళ్ళామండి. సో ఆ థర్స్డే కూడా మిస్ అయిపోయాను. ఇంకా మళ్ళీ నెక్స్ట్ థర్స్డే వచ్చేసి ఇంకా మన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. సో అందుకు చేసుకోలేకపోయాను. ఇంత గ్యాప్ తర్వాత ఈ థర్స్డే కుదిరిందండి. ఇది మూడవ గురువారం కింద కౌంట్ అవుతుంది నాకు. సో పెయింటింగ్ తర్వాత చేసుకుంటున్న థర్స్డే అని కూడా నేను పూజా మందిరంని మంచిగా డెకరేట్ చేసుకున్నానండి. పూలతో డెకరేట్ చేసుకొని మామిడాకులు కూడా కుచ్చుకున్నాను. ఇల్లంతా శుద్ధి అయిపోయిన తర్వాత చేస్తున్న థర్స్డే అని చెప్పేసి అలా చేసుకున్నాను. తర్వాత గుమ్మాలు కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని పసుపు రాసుకొని ముగ్గులు వేసుకొని కుంకుమ బొట్లు పూలు పెట్టి అలంకరించుకున్నాను. 2 గుమ్మాలు కూడా కొంచెం ఇవాళ లేట్గానే స్టార్ట్ చేశానండి. ఏమో ఎందుకో ఇంకా లేట్ అయిపోయింది. సర్లే, పూజ మంచిగా ప్రశాంతంగా చేసుకోవాలి, హడావిడిగా ఎందుకులే, లేట్ అయినా పర్వాలేదు, అన్నీ చక్కగా చేసుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయ్యానండి. సో ఆల్రెడీ టిఫిన్ కూడా చేసి పెట్టేశాను రెడీగా. మా వాళ్ళకి ఇడ్లీ అండ్ పల్లీల పచ్చడి చేసేసాను. ఒకవేళ వాళ్ళు లేస్తానే వాళ్ళకైతే టిఫిన్ పెట్టేద్దాంలే మధ్యలో బ్రేక్ తీసుకొని అని అనుకున్నాను. బట్ వాళ్ళు ఇవ్వలేదు. సో నా పని అయితే ప్రశాంతంగా జరుగుతుంది. పిల్లలు ఇద్దరు పడుకుని పోయారు. సో అందుకనే నిదానంగా నీట్గా చేసుకుంటున్నానండి. నాకు పూజ నిదానంగా చేసుకోవడమే చాలా ఇష్టము. హడావిడిగా చేసుకోలేను. సో పూజ ఒకటి మంచిగా అయ్యిందంటే మిగతా పనులు ఎంత హడావిడి అయినా కూడా చేసేసుకుంటాను, ఫాస్ట్గా చేసేసుకుంటాను. పూజ అయితే కొంచెం ప్రశాంతంగా చేసుకోవాలనే ఇంటెన్షన్ బాగుంటుంది నాకు. సో 2 గుమ్మాలు అయితే అలంకరించుకుంటున్నానండి పసుపులు రాసుకొని.
పంచామృతాలతో బాబా వారికి అభిషేకం అయిన తర్వాత ఈ వీక్ వచ్చేసి నేను మ్యాంగో జ్యూస్తో చేశానండి అభిషేకము. ఏదో ఒక పలరసంతో చేస్తున్నానని చెప్పాను కదండి. ఫస్ట్ వీక్ వచ్చేసి గ్రేప్ జ్యూస్తో చేశాను, సెకండ్ వీక్ వచ్చేసి వాటర్ మిలన్ జ్యూస్తో చేశాను, ఈ వీక్ వచ్చేసి మ్యాంగో జ్యూస్తో చేశానండి. సీజన్ కాబట్టి మ్యాంగోస్ తీసుకొచ్చినండే, సో అందుకని మ్యాంగో జ్యూస్తో చేశాను. ఆ తర్వాత బాబా పటంకి మాల వేశానండి. అది హైట్ సెట్ అవ్వక పైకి పెట్టేసేసుకున్నాను. ఆ తర్వాత దీపారాధనకు దీపకుందులు రెడీ చేసుకుంటున్నాను ఒత్తులు వేసి. ఆ తర్వాత బాబా వారికి రుద్రాక్ష మాల కూడా వేశానండి, నీట్గా కడిగేసి వేశాను. ఆ తర్వాత గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను విగ్రహంకి దీపకుందులకి. ఈ అలంకరణ అంతా యాజ్ యూజువల్ అండి, ఎవ్రీ వీక్ చేసినలాగానే చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత పూలతో కూడా అలంకరించుకుంటున్నాను. సాయి అష్టోత్తరాలు, సాయిబాబా చాలీసా, వ్రతకథ అనుభవాలు అన్నీ చదువుకున్నానండి. ఎవ్రీ వీక్ లాగానే అన్నీ చదువుకొని అన్నీ చూపించేసుకుంటున్నాను. ధూపదీప నైవేద్యాలు అన్నీ ఇంకా ఎప్పుడు చేసేలాగానే చేస్తున్నాను. మంత్రపుష్పం, ఆత్మ ప్రదక్షిణ అన్నీ చేసేస్తున్నాను. వ్రతకథ కూడా చదివేసుకున్నాను. ఇవాళ నేనైతే వచ్చేసి నైవేద్యం కింద సేమియాను సాబ్దాని కలిపి ఈ పాయసంలాగా చేసేసానండి. ఇంకా అదే నైవేద్యం కింద ఎక్కిచ్చేసాను బాబావారికి. ఈజీగా అయిపోతుందని చెప్పేసి, త్వరగా అవుతుందని చెప్పేసి చేశాను. సాబ్దాని అయితే ఒక 2 అవర్స్ ముందే నానబెట్టుకున్నానండి, నీట్గా కడుక్కొని. ఆ తర్వాత దాంట్లో కలిపేసి పాయసంలాగా చేసేసాను.
సో హారతి కూడా ఇస్తున్నానండి లాస్ట్లో. హారతి అయ్యాక మంచిగా మన ఛానల్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే చాలానే ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి మాకు. ఇవన్నీ చేస్తేనే అందరికీ రీచ్ అవుతుంది కదా. సో ఓం శ్రీ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.